Psalms 23 verse 5. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఎక్కడైనా దేవుని మీద ఆశ్రయించి ప్రార్థిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే తోలనాడుతున్నారో, ఎవరైతే శత్రువులుగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నువ్వు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మార్పు రాబోతుంది. ఏంటా మార్పు అంటే, మీ శత్రువులే మీకు మిత్రులుగా మారబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని హతం చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని పలు విధాలుగా అవమానపరచాలని, మీ యొక్క డిస్ట్రక్షన్ కోరుకునే వారే ఒక రోజున మీ ఎద్దుకు వచ్చి క్షమించమని అడిగి, పైగా వాళ్ళ ఇంటికి పిలిచి మీకు ఏం పెడతారంట? విందుకు పిలిచా. అంటే దేవుడు ఆ కార్యం చేస్తాడా? ఎస్. చూడండి, 16వ సామెత 7వ వచనంలో ఉంటుంది, దీనికి దగ్గరలో ఉన్నటువంటి మాట. సామెత 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైన యెడల వాని శత్రులు వానికి ఆయన మిత్రులుగా చేస్తాడంట. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. ఎంతమంది శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారో అందరూ గుర్తుపెట్టుకోండి. మీ శత్రువులు మీకు మిత్రులుగా మారే రోజు రాబోతుంది. అంటే మీ విరోధులు మీ పక్షంగా నిలబడిపోయేలా దేవుడు చేస్తాడంట. మీ విరోధులే మీ పక్షపు వారు అవుదురుగాక. మేము ప్రార్థించండి, దేవుని మీద ఆధారపడండి. ప్రభు, ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చమని ఎంతమంది అడుగుతారు? సో ప్రే టు గాడ్, when our character, when our behavior pleases God Almighty, మన ప్రవర్తన, మన స్వభావం, నడవడిక సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, when a man's ways please the Lord, మానవుని నడత మార్గము దేవునికి ఇష్టకరముగా ఉన్నప్పుడు, then he maketh even his enemies ఆయన తన శత్రువులను సహా ఎలా చేయబోతున్నాడంటే, to be at a peace with him. వానికి మిత్రులుగా చేయబోతున్నాడు. And Psalm 23 says that I will prepare a table before your enemies. ఆయన కీర్తన 23లో అన్నారు కదా, నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరచుదును అనే వాక్యంలో చెప్పబడింది. The next word he says that you anointed me with the oil. తర్వాతగా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. My cup will overflow. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటా గిన్నె? మీ హృదయం. మీ హృదయం అనే గిన్నె దేవుని దీవెనలతో నింపబడే రోజు వచ్చునుగాక. మీ జీవితం అనే గిన్నె దీవెనలతో నింపబడునుగాక. మీ కుటుంబం అనే ఒక గిన్నె అది దేవుని ఆశీర్వాదాలతో నింపబడునుగాక. పొంగి పొర్లుచున్నది అన్నాడు. సో దేవుడు మనలను పొంగి పొర్లే అనుభవంలోకి నడిపిస్తాడా? అంటే పొర్లే అనుభవం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? పక్కనున్న గిన్నెల్లో కూడా ఏం వెళ్తుంది? ఈ గిన్నెలోనే అసలు లేదు. ప్రార్థించి దేవుని మీద ఆధారపడి మొరపెట్టి ప్రార్థిస్తూ విశ్వాసంతో దేవుని వైపు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తన ఆయిల్తో అనగా నిన్ను అభిషేకిస్తా అంట. తర్వాత నీ గిన్నె నుండి పొంగి పొర్లే అనుభవం తీసుకొస్తా అంట. ఒకవేళ ఈ గిన్నెలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇల్లు పొరులుతుంది అనుకోండి, పక్క గిన్నెలో కూడా ఏమవుతుంది? నీళ్ళు వస్తాయి. పక్క గిన్నెలో కూడా ఏమవుతాయి? నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. సో దేవుడైన ప్రభు నీ జీవితాన్ని కాదు, నీ ఇంటి వారికి కూడా దీవెన కలిగేలా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. నీ కుటుంబానికి దీవెనకరంగా దేవుడు చేయగలడు. నీవు జీవిస్తున్న సమాజానికి దీవెనకరంగా దేవుడు నిన్ను చేయగలడు. నమ్ముచున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారు అంటూ ఉండొచ్చు, నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, వాట్ ఈస్ ద యూజ్ అని. కానీ ప్రే అండ్ వెయిట్ అపాన్ గాడ్, వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్. ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవించి అభిషేకించి నీ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోకి తీసుకెళ్తాడో, ఆ రోజున మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని యూజ్లెస్, హోప్లెస్ అన్నారో వారే వచ్చి నీ దీవెన కావాలని ఆశపడతారు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ భక్తి నిజమైనది అని ఎప్పుడు చెప్తారు? పొంగి పొర్లే అనుభవం వచ్చినప్పుడే. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు ఉంటే మీకు తెలియదు, కానీ అది పొరులుతుంది అనుకోండి, ఏమంటారు? అది పొరులుతుందండి అని చెప్పంటారు. అలాగే నీ లోపల ఉన్న ఆశీర్వాదమే కాకుండా నీవు పొంగే అనుభవంలోకి దేవుడు నేను తీసుకొచ్చునుగాక. ఆత్మీయ అనుభవాలు అనేకం ఉన్నాయి, వాటిని నేర్చుకుంటూ వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనేక అనుభవాలు కూడా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నా గిన్నె నిండి పొంగే పొర్లే అనుభవం నాకు దయచే ప్రభు అని. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు గాడ్. Yes Lord, I want to see that overflowing in my life, Lord. ప్రభువా, నా జీవితంలో గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం నేను చూడాలని కోరుతున్నాను. Let my cup overflow by the help of God. ప్రభువా, నా గిన్నె దేవుని సహాయం ద్వారా అది నిండి పొర్లునట్లుగా చేయండి తండ్రి. Father, help me, Lord. ప్రభువా, నాకు సహాయం I want to చేయండి. see multiple blessings in my life. నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను చూడాలని కోరుతున్నాను. And also I want to be a blessing to God's kingdom. దేవుని రాజ్యంలోను కూడా నేను దీవెనకరంగా ఉండాలని I want to కోరుతున్నాను. bring glory to God Almighty. సర్వ
సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ తీసుకురావాలని Wherever I కోరుతున్నాను. am, నేను ఎక్కడ ఉన్నా, whatever I do, నేనేమి చేసినా I must bring glory to your name. నీ నామమునకు నేను మహిమ తీసుకురావాలి Teach తండ్రి. me how to please God. దేవుని ఎలా సంతోషపరచాలో నాకు నేర్పండి. Lord, teach my life, Lord. నా జీవితంలో నాకు నేర్పు As I ప్రభువా. start pleasing you, నేను నిన్ను సంతోషపరుస్తూ you ఉండగా are going to do wonderful things for me. నీవు నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తావు. Oh, the miracles should happen in my family. నా కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం జరగాలి తండ్రి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, ఈ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బి ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. God bless you. We are praying for you. Happy anniversary. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువారు నిరంతరం నిలుస్తారు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక. సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.